నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. 3 years లేదా 4 years గ్రాడ్యుయేషన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కోర్సులలో అత్యంత ప్రాముఖ్యమైన కోర్స్ అయినటువంటి పీజీడీఎం కోర్స్ ఎటువంటి బిజినెస్ స్కూల్లో చదవాలి. పీజీడీఎం లో ఉండే స్పెషలైజేషన్స్ తో పాటు ప్లేస్మెంట్స్ మరియు ప్యాకేజెస్ గురించి తెలియజేయడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. ముందుగా రవి గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి రవి గారు. నమస్కారం. రవి గారు, చాలా మందికి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి పీజీడీఎం అంటే ఏంటో తెలియదు. పీజీడీఎం అంటే ఏంటో చెప్తూ దాని ప్రాముఖ్యత, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది దానికి అనే విషయాలు చెప్పండి. రైట్ అండి. జనరల్గా ఏంటంటే అండి, పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే కోర్స్ ఉందో ఇది ప్రాముఖ్యత రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే, ఫస్ట్ కోర్స్ గురించి చూసుకుంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఏదైతే ఉందో, ఓకే, దీన్ని ఇండస్ట్రీ డిజైన్ కరికులం అంటారు. ఇది వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. ఓకే, ఇది కొన్ని బిజినెస్ స్కూల్స్ లో ట్రైమిస్టర్ బేస్డ్ ఉంటుంది, ఇంకో కొన్ని బిజినెస్ స్కూల్స్ లో సెమిస్టర్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఇందులో కూడా ఏంటంటే ఇండస్ట్రీ డిజైన్ కరికులం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీ డిజైన్ కరికులం అంటే ఏంటంటే మనకి జనరల్ గా రెగ్యులర్ గా ట్రెడిషనల్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంపీసీ అయితేనేమో బీటెక్ వెళ్ళాలి, లేదా బైపీసీ అయితేనేమో లేకపోతే మన మెడికల్ కోర్సెస్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే సిఈసీ హెచ్ఈసీ అయితే మేనేజ్మెంట్ కోర్సులకు వెళ్ళాలని మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కానీ చాలా వరకు విన్నాం. ఇదేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన అంటే గత 3-4 years నుంచి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కోర్సులో ఏదర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరైనా చేయొచ్చు అనమాట. రైట్. కమింగ్ టు ఇండస్ట్రీ డిజైన్ కరికులం వచ్చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఏదైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో, న్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయో దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ట్రెడిషనల్ గా ఏదో 6 years ఒకసారి సిలబస్ అనేది చేంజ్ అవడం కాకుండా ఎప్పటికప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ స్కూల్లో ఈ 50 రిక్వైర్మెంట్స్ అని ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, ఆ రిక్వైర్మెంట్ కి సంబంధించి కరికులం ని ప్రిపేర్ చేస్తారు. అంటే రిక్వైర్మెంట్ ఈజ్ రెడీ, వీఆర్ ఎడ్యుకేటింగ్, మనం చదువుకునేది కూడా దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి ప్లేస్మెంట్ ట్రాకింగ్ రికార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ట్రాక్ రికార్డ్. దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్లు ట్రెడిషనల్గా ఏదో బీటెక్ అయిపోయిన తర్వాత, అది ఎంపీసీ అయిపోయిన తర్వాత బీటెక్, తర్వాత బైపీసీ అయిపోయిన తర్వాత మెడికల్ కోర్సెస్ అని కాకుండా దీంట్లో ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా, ఏదో 3 years స్టూడెంట్స్ కానీ 4 years కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ, లేదా 3 years లో కానీ ఇప్పుడు బీకామ్ కానీ బీబీఏ బీసీఏ ఇలా కాకుండా బీటెక్, తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్, ఫిషరీస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అనుగుణంగా ఓకే ఈ 2 years కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఇలా ఎంపీసీ స్టూడెంట్స్, ఇలా బైపీసీ స్టూడెంట్స్, ఆర్ట్స్ కామర్స్ స్టూడెంట్స్, అగ్రికల్చర్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అని కాకుండా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు అదర్ పార్ట్, ఇంకో దాంట్లో చూస్తే ఏంటంటే ఈ ప్రాముఖ్యత రావడానికి ప్లేస్మెంట్ ట్రాకింగ్ రికార్డ్. అంటే ఇందాక చెప్పినట్లు మనం ఏదైతే చదువుకుంటున్నామో ఆ చదువుకునే దాని మీద మనం ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే కాలేజ్లో 10% 20% ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్లో చూస్తే ప్లేస్మెంట్ అంటే రికార్డ్ అనేది ఉండదు. ఎక్కడో మంచి గ్రాడ్యుయేషన్ కాలేజీలో తప్ప నార్మల్ గా ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అలాంటి ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉండదు. ఎక్కడో 1-2 కంపెనీస్ రావడం తప్పించి. రైట్. ఇంకొకటి ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉండాలి అంటే ఏఎల్పి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది బిజినెస్ స్కూల్స్ లో, అంటే అడ్వెంచర్ లెర్నింగ్ ప్రోగ్రామ్. మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. దీంట్లో ఏముంటుంది, ఓకే, ఫిజికల్ యాక్టివిటీసే ఉంటాయి. అంటే ఫిజికల్గా మెంటల్గా మీరు తీసుకునే డెసిషన్స్ మీద మీ జాబ్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఒక 15 lakhs ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఒక 10 members టీమ్ ఉంటుంది. ఆ 10 members టీంలో వచ్చే ఛాలెంజెస్ కానీ ఓవర్కమ్ చేయడానికి మీ మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ 2 years కోర్సులో నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల ఓకే మీ మెంటల్ స్టెబిలిటీ, మీ ఫిజికల్ స్టెబిలిటీ, తర్వాత మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే మీ దగ్గర ఈ క్యాలిబర్స్ అన్నీ ఉంటాయో ఓకే మీకు 10 lakhs వచ్చే ప్యాకేజ్ దగ్గర నుంచి 15 lakhs వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూస్తే పెద్ద సీఈఓస్ అందరూ కూడా చిన్న నుంచి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పెద్దగా వచ్చే అంటే హయ్యర్ పొజిషన్స్ వచ్చేదాకా కూడా వీళ్ళు ప్రతి ఒక్క స్టేజ్లో ఆ స్టేజ్ని ఓవర్కమ్ చేస్తూ వస్తారనమాట. ఇవన్నీ ఎలా, మెంటల్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. సమ్ టైమ్స్ మన తీసుకున్న డెసిషన్స్ కూడా ఒక్కోసారి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ మిస్టేక్ అయిన సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఎలా ఓవర్కమ్ చేసి నెక్స్ట్ టైం మీరు ఎలా దాన్ని సక్సెస్ చేస్తారో అనేది ఇవన్నీ కన్సిడరేషన్ అవుతాయి అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ పీజీడీఎం కోర్సులో కూడా మనకి ఏంటంటే
ముఖ్యంగా స్పెషలైజేషన్స్ అనమాట. ఈ స్పెషలైజేషన్స్ కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్లో చేసాను అనుకుందాం. నాకేంటంటే దానికి సంబంధించిన ఏబిఎం కోర్సు, లేదా మేము బీ ఫార్మసీ చేసామనుకుందాం, దానికి సంబంధించి మనకి ఫార్మా మేనేజ్మెంట్ కానీ లేదా హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఇలా కొన్ని స్పెషలైజేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కెరీర్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ లైన్లో వెళ్ళడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి కూడా ఉండే డౌట్ ఏంటి అంటే చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి కదా, మరి పీజీడీఎంఏ ఎందుకు చేయాలి, చేయడం వల్ల స్టూడెంట్స్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయని, దీనికి మీరేం చెప్తారు? మరి ఇందాక చెప్పినట్లండి, చాలా కోర్సెస్ ఉన్నా కానీ మనకి కోర్స్ అనేది ఇంపార్టెంట్ కంటే, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీడియా మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే కోర్స్ చేయటం అనేది చాలా సింపుల్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ చదవడానికి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్స్తో పాటుగా మనకి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదవటం కంటే కూడా చదివిన తర్వాత మనం చదివిన చదువుకి ఏదైతే ప్లేస్మెంట్, ఏదైతే 6 lakhs ప్యాకేజా, 10 lakhs ప్యాకేజా, 15 lakhs ప్యాకేజా, 20 lakhs ప్యాకేజా, ఈ ప్యాకేజెస్కి సంబంధించిన దాని మీద మనం ఏదైతే చదువుకుంటామో, ఇందాక చెప్పినట్లుగా స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అగ్రికల్చర్ చదివిన తర్వాత ట్రెడిషనల్ గా మళ్ళీ ఎంఎస్సీకి చదవకుండా చాలా మంది ఏబిఎం స్పెషలైజేషన్ అంటే పీజీడీఎం లో ఒక స్పెషలైజేషన్ అయినటువంటి ఏబిఎం స్పెషలైజేషన్కి వస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ గా ఇప్పుడు మనకి చాలా మంది స్టూడెంట్స్ కి టెక్నికల్ గా చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, 4 years 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎంబీఏ చేస్తున్నారు. వై? బికాస్ దే ఆర్ టెక్నికల్లీ సో స్ట్రాంగ్ బట్ దే ఫెయిల్ టు మేనేజ్ ద టీమ్. ఈ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్తో పాటుగా ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, దాంతో పాటుగా మేనేజింగ్ స్కిల్స్ ఉండటం వల్ల కార్పొరేట్ పొజిషన్స్లో హయ్యర్ పొజిషన్స్ వెళ్ళడానికి వీళ్ళకి ఆ వే అనేది ఈజీ అవుతుంది అనమాట. అలా కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్కి ఓకే, ప్రొఫెషనల్ కోర్స్ వెళ్ళటం వల్ల ఏమవుతుంది, ఎంఎస్సీ చేసినా కానీ అక్కడ కూడా గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు? మేనేజ్మెంట్ కోర్స్ అనేది టచ్ లేకపోవటం వల్ల. ఇదే స్టూడెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వారా 25,000 వస్తే ఏబిఎం కోర్స్ స్పెషలైజేషన్ చదివిన తర్వాత 60-70,000 అనేది వస్తుంది. డిఫరెన్స్ ఏముంటుంది? డిఫరెన్స్ ఏంటి అని చూస్తే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ కోర్స్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రాముఖ్యత ఎవ్రీడే డే బై డే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి సిచువేషన్. కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి అజయ్ ఉన్నారు. అజయ్, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం, చెప్పండి. నా పేరు అజయ్, మేము హైదరాబాద్ చేస్తున్నాము. ఓకే, మా బ్రదర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ చదువుతున్నారు. తన యాక్చువల్గా బిజినెస్ కూడా చదవాలని ప్లాన్ చేస్తున్నారు సార్, అసలు బిజినెస్ తీసుకోవాలని. మరి హైదరాబాద్ లో చేస్తే బెటర్ అంటారా, లేకపోతే బెంగళూరులో చేస్తే బెటర్ అంటారా? ఒకసారి బిజినెస్ క్లారిటీ తీసుకోవాలని మీరు ఏ సజెషన్ ఇస్తారు సార్? ఫ్యాంటాస్టిక్ అండి. సో జనరల్గా ఏంటంటే మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఇట్లాంటి మల్టిపుల్ ప్లేసెస్లో మనకి మంచి మంచి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ అంటే మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మనకి వెళ్ళేది ఏంటంటే ఇదర్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. ఎందుకంటే ఇప్పుడు మనకి రాయలసీమ సైడ్ చూసుకుంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ మనకి బెంగళూరు వెళ్తుంటారు. అలాగే హైదరాబాద్లో ఉండే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి సమ్ చేంజ్ కోసం. ఇంకోటి ఏంటి అంటే డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బెంగళూరు ఇస్ మెట్రోపాలిటన్ సిటీ, దాంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన కమ్యూనికేషన్ ఛానల్ వచ్చేసి ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్ పీపుల్ అనేది ఆలోచన విధానం కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ, ఒక వే ఆఫ్ థింకింగ్ కానీ, ఓకే, లేకపోతే మనకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళ పార్టిసిపేషన్స్ కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్స్ వాళ్ళు ఎలా బ్రేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్టేట్లో ఉండే వాళ్ళకి కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అది ఎలా బ్రేక్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనం మన స్టేట్ కంటే కూడా బెంగళూరు వెళ్ళడానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా హైదరాబాద్లో చేయొద్దని చెప్పట్లేదు, బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు బెంగళూరు. ఎందుకంటే బెంగళూరు ఇట్స్ లైక్ ఐటీ హబ్. ఓకే, ఐటీ చూసుకున్నా కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా కానీ, లేదంటే సమ్ దాన్ని ఏమంటారు అగ్రికల్చర్కి సంబంధించి మనకి పెస్టిసైడ్ కంపెనీస్ కానీ, ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ, లేకపోతే ఇతరత్ర కంపెనీస్ కానీ చూసుకున్నా ఇట్స్ అ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఓకే, లోకల్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఉండే కాలేజ్ చేసే కాలేజ్ కూడా బెంగళూరులో ఉండబట్టి ఓకే మనకి ఇంటరాక్షన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏది మన ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇట్ విల్ బి వెరీ ఈజీ టు జస్ట్ 10 kilometers అవే కాబట్టి కమ్యూనికేషన్ కానీ ఇండస్ట్రీ కనెక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇండస్ట్రీ కనెక్ట్స్ తోటి ఎక్కువగా ఇంటరాక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మోర్ దెన్ 100 ఇండస్ట్రీ కనెక్ట్స్
కనెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో టు అండర్స్టాండ్ అండ్ టు కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీ కనెక్ట్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నా బెస్ట్ ఫస్ట్ సజెషన్ వచ్చేసి యూ బెటర్ గో టు బెంగళూరు అండి. తర్వాత ఇంకేదైనా ఆప్షన్ ఉంటే మీరు హైదరాబాద్లో చూసుకోవచ్చు. ఓకే సార్, ఇంతకుముందు మీరు పీజీడీఎంకి సంబంధించి ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది, అలాగే దాని స్పెషలైజేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి. పీజీడీఎం కోర్స్ ఎలా ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, దీనివల్ల బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అసలు అందరూ చేయొచ్చా, దీనికంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారా వీళ్ళు మాత్రమే చేయాలి అని, అలా ఏమైనా ఉంటుందా? పీజీడీఎంలోనే ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో 3 years గ్రాడ్యుయేషన్ చదివినా కానీ 4 years గ్రాడ్యుయేషన్ చదివినా కానీ ఎవరు చదివినా సరే పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవడానికి ఎవరైనా అర్హులు. కాకపోతే ఈ చదవడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ మీకు ఏంటంటే ఒక నేషనల్ వైడ్ టెస్ట్, ఏది క్యాట్ కానీ గ్జాట్ కానీ మ్యాట్ కానీ ఎన్మ్యాట్ సిమ్యాట్ ఏటీఎంఈ ఆత్మా అని స్నాప్ కానీ ఇలా మనకి 7-8 నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రైట్ ద ఎగ్జామ్ అనమాట. ఓకే, క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే కాలేజ్ చూస్ చేసుకుంటామో ఆ కాలేజ్ చూస్ చేసుకున్న దానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే డూప్లికేషన్స్ ని రిమూవ్ చేయడానికి. అప్లికేషన్ అయిన తర్వాత కాలేజ్ విల్ కండక్ట్ ఇంటర్వ్యూస్ అనమాట. ఏది పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆర్ ఎక్స్టెంపర్ ఆర్ కార్పొరేట్ ఇంటర్వ్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, బేస్డ్ ఆన్ కాలేజ్ ని బట్టి డిఫరెంట్ ఇంటర్వ్యూస్. ఈ ఇంటర్వ్యూస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ అనేది డిసైడ్ చేస్తుంది వెదర్ యూ హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు డూ పీజీడీఎం ఆర్ నాట్. ఎందుకంటే పీజీడీఎం కోర్స్ అనేది కంప్లీట్ చేయడంతో పాటు ప్లేస్మెంట్ రావాలి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మన దగ్గర ఏంటంటే చాలా మందికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, రైట్? నేను ఎప్పుడైతే జాబ్కి వెళ్ళానో నాకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా బ్యారియర్ ఉంది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా మాక్సిమం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటున్నారు కాబట్టి దాన్ని షార్పెన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇందాక అడిగినట్లు ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ప్రతి కాలేజ్కి కెపాసిటీని బట్టి ప్రతి కాలేజ్కి వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి ఆ కంపెనీస్ ని తీసుకువచ్చే కెపాసిటీ ఉంటుంది. బట్ మనకి మేజర్గా మధ్య తరగతిలో మనకి పెట్టే ఫీజు కూడా 8 to 10 lakh ప్యాకేజ్ ఉండాలి, అట్లీస్ట్ 6 to 7 lakhs ప్యాకేజ్ వస్తే సరిపోతుంది అనే కాలేజ్ వరకు మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి మనం చేసే మేజర్ కాలేజ్లో కూడా రైట్ ఈ ప్యాకేజెస్తో పాటు ప్లేస్మెంట్ రికార్డు కూడా చూస్తాం అనమాట. ఎందుకంటే పెట్టి 15 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాల నుంచి కాలేజ్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతూ ఉంటుందా, రైట్? ఈ గ్రోత్ లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, లీస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఓకే ఒకవేళ మనకి ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తే మన సంస్థ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ కి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, మన స్టూడెంట్స్ ని బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే చదువు ఒకటే కాదు, అక్కడ చాలా చిన్న ఇష్యూస్ వస్తాయి, హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ, కొంతమంది కమ్యూనికేషన్ పరంగా కానీ, లేకపోతే డిస్టెన్స్ పరంగా కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే హాస్టల్లో ఉండే ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, లేకపోతే హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నావా లేదా, కాలేజ్ టేక్ కేర్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో 2 years కాబట్టి ప్రతి ఒక్కటి మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా మేము ఏం చేస్తామంటే ప్రతి 3 months ఒకసారి మేము విజిట్ చేస్తూ ఉంటాం. మా స్టూడెంట్స్ ని వాళ్ళ ఉండే అన్ని మేము కనుక్కుంటూ ఉంటాం. ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే మేము అడ్మిషన్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా క్లియర్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఆ 2 years కోర్స్ అనేది అలా స్మూత్ గా వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ కి డిస్టర్బ్ కాకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. అలాంటి కాలేజ్ వరకు చేస్తుంటాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, కిరణ్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు? మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మా పాప వచ్చేసి బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ మేడం. ఓకే, బిఎస్సి కమ్యూనిటీ సైన్స్. ఓకే చెప్పండి. అదే అయిపోతే మళ్ళీ ఎంఎస్సీ చేద్దామనుకుంటుంది. అది చూస్తే బీ కారునా సార్ చెప్తారు కదా పీజీడీఎం చేస్తే బాగుంటుంది, ఎందుకు అదన్నా చెప్తారు కదా, సరే ఎట్లయితే సలహా బాగుంటుంది చెప్పండి మేడం. అంట సో మరి చేపిస్తే బాగుంటుందా? సార్ అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే పీజీడీఎం అనేది ఏంటి అంటే ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఎందుకంటే కమ్యూనిటీ సైన్స్ అంటే దాని మీద ఒకవేళ మీరు పీజీ చేస్తే గవర్నమెంట్ పరంగా ఫండింగ్ బాడీస్ అనేది మీరు ప్రాపర్ గా ఉంటే మాత్రమే మనకి ఎంఎస్సీ చేసిన తర్వాత ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక స్టాటిస్టిక్స్ ఉంటుందండి మనకి. ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ కానీ సార్ చెప్పినట్లు కమ్యూనిటీ సైన్స్ కానీ లేదా బీ ఫార్మసీ కానీ ఇవన్నీ ఏంటంటే ఎం ఫార్మసీ చేయడానికి కానీ లేకపోతే అగ్రికల్చర్ ఎంఎస్సీ చేయడానికి కానీ లేకపోతే సార్ చెప్పినట్లు ఎంఎస్సీ కోర్సులో చేయాలి అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ బాడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐటీ ఉంది. ఇప్పుడు ఐటీ బీటెక్ చదవటము ఇప్పుడు చూస్తే ఎంపీసీ చేసిన దాదాపు 90% స్టూడెంట్స్ బీటెక్ చేస్తారు. ఎందుకంటే మన కళ్ళ ముందు
గవర్నమెంట్ ఏదైతే డెవలప్ చేసిన ఐటీ కారిడార్స్ ఉన్నాయో మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఎందుకు ఒక సంవత్సరం ఒకవేళ ఖాళీగా ఉన్నా ఏదైనా కోర్స్ నేర్చుకున్నా ఒక 10 ఇంటర్వ్యూస్ 20 ఇంటర్వ్యూస్ మనం ప్రిపేర్ అయినా కానీ కంపల్సరీగా కోర్స్ వస్తుంది, మనకి జాబ్ వస్తుందని ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందు ఐటీ హబ్స్ అనేవి చాలా కనపడుతున్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై కానీ, ఇటు వెళ్తే నోయిడా కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, ఓకే ఇప్పుడు నోయిడాలో సెక్టార్స్ డిఫరెంట్ సెక్టార్స్ అంటే ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్లో చూసుకున్నా కానీ ఇవన్నీ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే నేను అన్నాను కదా ఫండింగ్ బాడీస్ అంటే ఫండింగ్ అంటే దానికి సంబంధించిన ఫండింగ్ ఇవ్వటం అని కాదు. ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్, ఓకే మీకు మెట్రో స్టేషన్స్, ఇప్పుడు మైండ్ స్పేస్ చూసుకున్న మెట్రో స్టేషన్స్ ప్రతి ఏరియాకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దాని ఎంప్లాయీస్ ని వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఫస్ట్ TCS కంపెనీ, ఇప్పుడు ఎన్ని TCS కంపెనీస్ ఉన్నాయి? ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే ఫండింగ్ చేస్తూ దానికి సపోర్ట్ చేస్తుందో ఆ ప్లాట్ఫామ్స్కి వెళ్తే మీకు బెనిఫిట్ అని నా స్ట్రాంగెస్ట్ సజెషన్ అనమాట. అలా కాకుండా కొత్తది వెళ్తే మాత్రం ఇండియాలో అంటే అంత సపోర్ట్ అనేది ఉంటుందని నేను అనుకోను. అదే ఫారెన్లో అనుకోండి దానికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి మనం సస్టైన్ అవ్వగలుగుతాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనకి PGDM-లో మేజర్ స్పెషలైజేషన్స్ వచ్చేసి HR, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ అనేవి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోండి, ఈ 2 years లో ప్రాపర్ గా దాని మీద హార్డ్ వర్క్ అని చేసి ఓకే కంప్లీట్ గా దాన్ని టెక్నికల్ గా మీరు స్ట్రాంగ్ అయ్యి కమ్యూనికేషన్ వైజ్ గా స్ట్రాంగ్ అయ్యారనుకోండి 6 to 7 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవటం అనేది ప్రాబ్లమే కాదు ఈ రోజులో. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోర్సులో మనం మేజర్ గా చేయాల్సింది ఏంటంటే మన రిప్రజెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రవి. ఈ రవి అనే పర్సన్ నన్ను నేను ఎలా రిప్రజెంటేషన్ చేసుకుంటాను, రిప్రజెంటేషన్ ఎలా ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ గురించి చెప్పడం కానీ, మీరు గ్రాడ్యుయేషన్లో చేసిన అచీవ్మెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పార్టిసిపేట్ చేసిన ఏదైనా యాక్టివిటీస్ కానీ, ఇండస్ట్రీ కనెక్ట్స్ కానీ, మినీ ప్రాజెక్ట్స్ కానీ, మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత మీరు ఒకవేళ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్టెంపోర్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఒక 2 minutes కాన్సెప్ట్ IIMs లో అడుగుతుంటారు అన్నమాట క్వశ్చన్. ఈ 2 minutes లో యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. అంటే ఆ చిన్న కాన్సెప్ట్ ని మీరు ఎలా ఎలాబరేట్ చేస్తారు, ఎందుకంటే టాలెంట్ ఒకటే సరిపోదు, ఆ టాలెంట్ తో పాటు మీకు టాలెంట్ ఉందని కూడా నిరూపించుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. అది ఇట్ ప్లేస్ ఎ మేజర్ ఇంపాక్ట్ అనమాట. ఇవన్నీ చూసుకుంటే మీకు మీ భవిష్యత్తు బాగుంటుందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఇచ్చే స్మాల్ సజెషన్ అండి. ఓకే, మరి దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మేడం ఇందాక చెప్పినట్లుగా అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సేమ్ లైక్ మనకి క్యాట్ ఎగ్జామ్ రాసి IIMs లో ఏదైతే మనకి అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుందో సేమ్ IIM ప్రొసీజర్లో, ఎందుకంటే IIM లో కూడా మీకు PGDM కోర్సే ఉంటుంది, ఇక్కడ కూడా PGDM కోర్సే ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఎప్పుడో మీకు August 2nd లో నోటిఫికేషన్ పడితే 2024 జూన్ కానీ జూలైలో కానీ అడ్మిషన్ అనేది తీసుకుంటుంది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months గ్యాప్ ఉంటుంది అనమాట. ఎందుకు అంత గ్యాప్ అంటారు? జనరల్ గా ఏంటంటే మేడం ప్రతి ప్రొసీజర్ కి గవర్నమెంట్ ప్రొసీజర్ కి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ కమింగ్ వేర్ ఇట్ కమ్స్ టు PGDM ఎలా ఉంటుందంటే మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టేజ్ బై స్టేజ్ చెప్తాను చూడండి. August 2023 August 2nd లో నోటిఫికేషన్ క్యాట్ వస్తే అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు November 26th ఎగ్జామ్ జరిగింది. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి ఉండే కొంతమందికి ఏంటంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకొక 10 days ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక స్టేట్ వైడ్ ఎగ్జామ్ కాదు క్యాట్ అనేది, CAT అనేది నేషనల్ వైడ్ ఎగ్జామ్. ఒక స్టేట్ లో ఒక టైం జరుగుతుంటుంది ఎగ్జామ్స్, ఇంకో స్టేట్ లో వీటన్నిటిని సమన్వయం చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే 140 crore పీపుల్ అండ్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి మీకు November 26 ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో చూడండి, January 7th రిజల్ట్ వచ్చింది. January 7th రిజల్ట్ వచ్చిన తర్వాత ఏప్రిల్లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏంటి 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. దీంట్లో కూడా మళ్ళీ IIMs లో కూడా ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి. 3 layers ఆఫ్ IIMs ఉంటాయి. క్యాట్ రాసిన తర్వాత 3 layers ఉంటాయి. బ్లాకీ కాలేజెస్, న్యూ IIMs, బేబీ IIMs. బ్లాకీ కాలేజెస్ కూడా మళ్ళీ ఒక్కొక్క కాలేజ్కి స్పెషల్గా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ కాలేజ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకి ఎంసెట్లో పెట్టుకుంటే మీకు ఏదైతే వస్తుందో మీ ఉండే సర్టిఫికేట్స్ కానీ, మీకుండే పర్సంటేజెస్ కానీ, మీకు వచ్చిన ర్యాంక్ అని అలా ఉండదు. ఒక్కొక్క కాలేజ్కి మీకు నచ్చిన కాలేజ్కి ఒక్కొక్క దానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత there are 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ వచ్చేసి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. ఓకే, మీ పర్ఫార్మెన్స్ అనేది ఒక రేంజ్లో ఉండాలి. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్గా ఎక్స్టెంపోర్ అని చెప్పాను కదా అలా ఉంటుంది, కార్పొరేట్ రౌండ్ ఉంటుంది. ఇది ఓన్లీ 50% ఆఫ్ కన్సిడరేషన్ అనమాట, ఇది మీకు సీట్ రావడానికి. ఇంకొక 50% ఏముంటుంది, మీకు వచ్చే క్యాట్ రిజల్ట్, ఓకే మీకు వచ్చే పర్సెంటేజ్ 99 కానీ 98 కానీ 99.8 కానీ 99.9 కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది అయిపోయిన తర్వాత మీ అకాడమిక్స్,
అదైపోయిన తర్వాత మళ్ళీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ సర్టిఫికేట్, తర్వాత మీకు ఏదైనా నేషనల్ వైడ్ గా ఏదైనా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు నేషనల్ వైడ్ సర్టిఫికేట్ కానీ స్టేట్ వైడ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ 50% కన్సిడరేషన్. ఈ రెండింటిని కలిపి అందులో మళ్ళీ పర్సంటైల్ తీసి మీకు ఆఫర్ లెటర్ అనేది సెండ్ చేస్తారు. ఆఫర్ లెటర్ సెండ్ చేసిన తర్వాత 3 days టైం ఇస్తారు. ఆ 3 days లో వాళ్ళకి ఇచ్చిన ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుందో మీరు పే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయకపోతే మీ సీట్ అనేది మళ్ళీ క్యాన్సిలేషన్ ఉంటుంది, దానికి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అనుకుంటాం జనరల్ గా గవర్నమెంట్ సీట్ అనగానే ఫ్రీ సీట్ ఉంటుంది, లేకపోతే 20,000 30,000 అలా ఉండదండి. PGDM ఇట్స్ సెమీ గవర్నమెంట్. దీంట్లో మీరు బ్లాకీ కాలేజ్ లో అయితే ఆల్మోస్ట్ 22 నుంచి 26 lakhs 2 years కి పే చేయాలి వితౌట్ హాస్టల్ ఫీ. ఓకే, వితౌట్ హాస్టల్ ఫీ 24 to 27 lakhs. రైట్, అది కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు, ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు 99.8 వచ్చింది కదా నాకు వచ్చేస్తుంది. నో, అది 50% కన్సిడరేషన్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు షో యర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇవన్నీ కన్సిడరేషన్ అయిన తర్వాత మాత్రమే. కానీ బిజినెస్ స్కూల్స్ లో ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనకు ఉండే ఫీజిబిలిటీ ఏంటంటే బిజినెస్ స్కూల్స్ లో ఇది మాక్సిమం వచ్చేసి మే కల్లా ఎండింగ్ కల్లా మనకి సీట్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. సేమ్ ప్రొసీజర్ లో వీళ్ళు కూడా నవంబర్ కానీ డిసెంబర్ కానీ సీట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. దీంట్లో మనకి ఐఎమ్స్ లో మీకు ఉండే ఛాన్సెస్ అన్ని మొత్తం కూడా ఐఎమ్స్ లో ఉండే సీట్స్ 5,000. కానీ నార్మల్ వేర్ ఇట్ కమ్స్ టు బిజినెస్ స్కూల్లో కొన్ని కాలేజ్ లో 120 ఉంటాయి, కొన్ని బిజినెస్ స్కూల్స్ లో 180 ఉంటాయి, 240 ఉంటాయి, బేస్డ్ ఆన్ బిజినెస్ స్కూల్ ని బట్టి. టాప్ బిజినెస్ స్కూల్స్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా 7 lakhs 8 lakhs మీడియం గా ప్రొవైడ్ చేసే కాలేజ్ తొందరగా అయిపోతాయి. మన ట్రెడిషనల్ గా ఉండే ఫాదర్స్ ఏం ఆలోచిస్తారు, అబ్బో మనకి జూన్ వరకు టైం ఉంది కదా అని. జూన్ వరకు వీళ్ళు కళ్ళు తెరిచేటప్పటికి సీట్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. ఏదర్ కాంప్రమైజ్ అన్నవాలి, ఏదో ఒక ఉన్న కాలేజీలో జాయిన్ అవటం, లేదా లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల. ఎందుకంటే లాంగ్ టర్మ్ తీసుకొని చదివే స్టూడెంట్స్ కి చాలా మందికి క్యాట్ సిలబస్ తెలియదండి. ఏదో ఇంటర్మీడియట్ లో లాంగ్ టర్మ్ తీసుకున్నట్లుగా ఏదో లాంగ్ టర్మ్, దానివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూనిట్ టు పే అగైన్ ఫీ, 1 year టైం వేస్ట్ అవుతుంది. రాకపోవడం వల్ల మళ్ళీ మీకు అరే రాలేదనే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కాలేజ్ మనకి సీట్ వస్తుందా లేదో అనేది మీకు మాక్ టెస్ట్ లో తెలిసిపోతుంది. ఏదైతే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారో అక్కడ మనకు వస్తుందా లేదా అని డిసిషన్ తీసుకుని త్వరగా మీరు అడ్మిషన్ కానీ తీసుకోగలిగితే, ఇక్కడ ఉండే ఒకవేళ అక్కడ రాకపోయినా ఇక్కడ ఉండే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ బిజినెస్ స్కూల్స్ లో మీరు అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా మీకు 25 lakhs 51 lakh ప్యాకేజ్ ఇచ్చే బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. రైట్, నేను ఇప్పటి వరకు 51 నేను చెప్పలేదు, ఎందుకంటే 51 అనేది అందరికీ రాదు, టాప్ మోస్ట్ స్టూడెంట్స్ కి వస్తుంది. బట్ యావరేజ్, మీడియం, యావరేజ్, బిలో ఆర్ టాప్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా కానీ అలాంటి బిజినెస్ స్కూల్లో వెళ్తే మీ భవిష్యత్తు మంచి బాట వేసుకోవచ్చు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. యా, కరెక్ట్ సార్. సో చాలా మంది స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ సాధిస్తారు, కానీ టాప్ బిజినెస్ స్కూల్స్ లో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు, అదొకటి ఎందుకు చేస్తారన్నది బిగ్ క్వశ్చన్ అనమాట. చాలా మందికి తెలియక చేస్తారా, తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారా? ఒకటి అలా చేయడం వల్ల 1 year అంతా టైం వేస్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు చేస్తున్నాండి? వాళ్ళకి సరైన గైడెన్స్ లేక చేస్తున్నారా? మరి అలా చేసే స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? ఫెంటాస్టిక్ అండి. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ ఇంకోసారి మీకు క్లియర్ గా చెప్తాను. ఈ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుందంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మా ఇంటి వెనకాల స్టూడెంట్ ఎవరో ఈ కాలేజ్లో చదివి జాబ్ తెచ్చుకున్నాడని ఆ కాలేజ్ కోసం వెయిట్ చేయటం, అందులో సీట్ రాకపోవటము, లేదంటే మా పక్కింటి వాళ్ళు ఎవరో ఇది చెప్పారని, మా ఇంటి వెనకాల ప్రొఫెసర్ ఇంకోటి చెప్పారని, లేకపోతే ఇంకో గైడెన్స్ ఇచ్చారని, లేదా మన ఆర్గనైజేషన్స్ లో కూడా మన ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. అది అడ్మిషన్ కోసం వాళ్ళ అడ్మిషన్ ఫిల్ చేయడానికి అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకో పర్పస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయ్యి ఉండొచ్చు. అందుకని నేను స్ట్రాంగ్ గా నేను ప్రతి కాలర్ కంటే మాకు డైరెక్ట్ గా కాలేజ్ కి విజిట్ అయ్యే పేరెంట్స్ ఉంటారు, మాకు డైరెక్ట్ గా కస్టమర్ కేర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డైలీ ఆల్మోస్ట్ more than 50 calls వస్తూనే ఉంటాయి. వీళ్ళందరికీ నేను చెప్పే థింగ్స్ ఏంటి అంటే, నాకు టైం ఉన్నప్పుడల్లా నేను కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఐ ప్రిఫర్ కౌన్సిలింగ్ అండి. జనరల్ గా ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్తాను. ఓకే, ఒక కాలేజ్లో ఒక స్పెషల్, ఇందాక సార్ అడిగినట్లు రైట్, ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలంటే ఓకే దానికి ఉండే మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ తెలియకుండా మీరు జాయిన్ అయిన తర్వాత 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? జాబ్ రాలేదు, అగైన్ యూ నీడ్ టు డూ డబుల్ PhD, ఆర్ యూ నీడ్ టు గో టు USA, ఆర్ యూ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్, ఆర్ యూ నీడ్ టు గో ఇన్ టు ఏదో కాంప్రమైజ్, ఏదో బిజినెస్, ఏదో ఒక జాబ్ చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ ఇంత టైం ఎందుకు పెడుతున్నారో అబ్జర్వ్ చేస్తే, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక టైం స్పెండ్ చేసిందంటే దానికి ప్రాపర్ అనలైజేషన్ ఉంటుందండి. రైట్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి రెడీగా ఉన్నా వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు.
దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఎలా అనేది నేను అవి పర్సనల్గా వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు కానీ, కొంతమంది జూమ్ మీటింగ్స్లో కానీ, కొంతమంది స్కైప్లో కానీ, కొంతమంది మన డైరెక్ట్ వాట్సాప్లో డైరెక్ట్ కాల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఎందుకు చెప్తుంటానంటే, ఫస్ట్ మీరు ఒక కోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ కోర్స్ గురించి ఏం తెలుసు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ బెస్ట్, ఏ ఏరియా బెస్ట్, లేకపోతే ఏ స్పెషలైజేషన్ బెస్ట్ అని ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి. అలా కాకుండా ఎవరో ఏదో వెళ్ళారు. ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఏంటంటే స్టూడెంట్సే కెరీర్ కౌన్సిలర్గా వాళ్ళే కెరీర్ కౌన్సిలర్ అయిపోతున్నారు. అంటే క్లాస్లో ఫస్ట్ అయిన వాళ్ళు అందరికీ కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తుంటారు. ఇలాంటివి కొంచెం ఓవర్కమ్ చేసి లేదా స్కిప్ చేసి మీకు ఎవరైతే జెన్యున్ గా చెప్తున్నారో, ఎవరైతే జెన్యున్ గా గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీలుంటే ఆఫీస్కి వెళ్ళి లేదా అట్లీస్ట్ స్కైప్ లో కానీ జూమ్ మీటింగ్ లో కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే. ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 years ఏదైతే ఉందో మీ 50 years ఆఫ్ కెరియర్ ని డిసైడ్ చేసే 2 years ఫ్యాక్టర్. ఇప్పటి వరకు ఏం చదివారు అనేది పక్కన పెట్టేసేయండి, నథింగ్. అది ఈ 2 years లో ఏం చేయడానికి ఏముండదు. ఈ 2 years చదివేది మీ ఫైనల్. ఇది చదివిన తర్వాత ఒక 7 lakhs 8 lakhs ప్యాకేజ్ వచ్చిన తర్వాత యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఎందుకంటే మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, మీరు ఎదిగినా దిగిపోయినా లేకపోతే ఇంకా సక్సెస్ అయినా ఏదైనా మీరే ఫ్యాక్టర్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకుని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను అన్నమాట. ఇట్లా ఫస్ట్ టేక్ అ సజెషన్ ఫ్రమ్ సమ్ ఎక్స్పర్ట్. దానివల్ల మీ కెరీర్ అనేది చాలా మంచి మార్గంలో ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే రవి గారు, PGDM కి సంబంధించి ప్రేక్షకులకున్న సందేహాలు అలాగే మంచి అవగాహన వచ్చే విధంగా ఎన్నో విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు అండ్ ఏమేమి వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారో అవి మీరు ఎలా రెక్టిఫై చేసుకుంటే మంచిది సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.